నేను 58లో ఎంబీబీఎస్ అయిపోయింది. నేను గత 60 ఏళ్ళుగా చేస్తూ వచ్చాను. ఎంబీబీఎస్ పాస్ అయిన తరువాత అక్షరాల 68 సంవత్సరాలకు పైగా ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్ తెలుసా మీకు? అయితే చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్న డాక్టర్ వయసు అక్షరాల 92 సంవత్సరాలు. ఈ వయసులోనూ పేషెంట్లను చూడడమే కాదు, ఆపరేషన్లు కూడా చేస్తున్నారు ఇవిడ. ఇవాళ నిన్న మొన్న వరుసగా 3 రోజులు చేశాను. సిజేరియన్ చేశాను. నిన్న ట్విన్స్. డాక్టర్ శ్రీమతి పేషెంట్లలో వైద్యం అందుకున్న 3 తరాల మహిళలు కూడా ఉన్నారు. అమ్మమ్మ, అమ్మ, కూతురు ముగ్గురికి వైద్యం చేసినట్టు చెప్పారామె. నేను చూసినంత వరకు 3 తరాలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లలు అలాగా వాళ్ళే వచ్చి వాళ్ళ ఫోటోలు చూపిస్తే కానీ నాకే తెలియలేదన్నమాట. ఫోటో చూపించి చిన్న ఫోటో చూపించారు. నేను డెలివరీ చేశాను అమ్మాయికి. ఇంకో ఫోటో ఇది నేనే మేడం అని చెప్పారు. రోగులను చూడటం సరే, కానీ ఆపరేషన్ చేయడం ఈ వయసులో కష్టం కాదా? చేతులు వణకవా అని బీబీసీ అడిగింది. అయ్యో చెయ్యి అసలు పొరపాటున కూడా వణకదు. మనదన్న వడకాలేమో కానీ మేడంది పొరపాటుగా. యంగ్ డాక్టర్ ఎంత ప్రెసిషన్ అయితే ఆపరేషన్ చేస్తారు, ఈ డేట్ అంతే ప్రెసిషన్. ఎక్కడ చెయ్యి వణకడం అంటూ ఉండదు మీకు. డాక్టర్ సూరి శ్రీమతి 1958లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పాస్ అయ్యారు. తరువాత కొంతకాలం ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసి గైనకాలజీలో ఎండీ చదివారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ఆసుపత్రుల్లో వైద్యురాలిగా, మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్గా పనిచేశారు. వైద్య శాస్త్రం చాలా వేగంగా మార్పులు చెందే రంగం. ఎప్పటికప్పుడు కొత్త మందులు, పరిశోధనలు, పరీక్షలు వస్తుంటాయి. వాటికి తగ్గట్లుగా తనను తాను నిరంతరం అప్డేట్ చేసుకుంటున్నానని చెప్పారు శ్రీమతి. మేము కూడా కాన్ఫరెన్సెస్కి వాటికి వెళ్తాం, మీటింగ్స్కి వెళ్తాం. తర్వాత లిటరేచర్ వస్తే చదువుతుంటాం, జర్నల్స్ చదువుతుంటాము. రిప్రజెంటేటివ్స్ కొంతమంది ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చెప్తుంటారు. ఇండియన్ మెడికల్ జర్నల్ ఉంది, అబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ ఉంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని తన ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ శ్రీమతి సిజేరియన్లు చేసేటప్పుడు ఆమెకు అసిస్టెంట్గా మరో డాక్టర్ ఉంటారు. ప్రధాన సర్జరీ ప్రాసెస్ మాత్రం శ్రీమతే చేస్తారు. 86 సీనియర్ హౌస్ సర్జన్సీ కింద మేడం దగ్గర జాయిన్ అయ్యాను. 87లో నేను మేడం దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్ కింద జాయిన్ 88లో జాయిన్ అయ్యాను. 91లో ఐ ఫినిష్డ్ మై ఎండి. ఇది మేడం అదే ఇయర్ రిటైర్ అయ్యారు. నేను లాస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నీలోఫర్ హాస్పిటల్ నుంచి చేశాను. ఇంకా అప్పటి నుంచి నేను మేడం తోటి అసోసియేట్ అయ్యాను. తర్వాత నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాను. కానీ ఎంత ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కాడ ఫస్ట్ ప్రయారిటీ మేడం కేసెస్, నెక్స్ట్ ఈజ్ నా ప్రాక్టీస్. మేడము దగ్గరికి పేషెంట్స్ రావటం అన్నది వాళ్ళ నమ్మకం. అంటే ఏ ఫెసిలిటీస్ లేని రోజునే మేడం అంత చేయగలిగారు. ఏ ఫెసిలిటీస్ లేకుండా సింపుల్ రిమోట్ ప్లేసెస్లో అన్నిట్లో కూడా. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఎందుకు చేయలేరు మేడం? 3 సిజేరియన్స్, 3 సిజేరియన్స్ కూడా తనే చేశారండి. ఆమెను చూస్తేనే మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆమె అంత కాన్ఫిడెంట్గా చేసేటామని అంత కాన్ఫిడెంట్గా వస్తుంది. ప్రపంచమంతా ఎర్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్న వేళ 90వ పడిలో కూడా ఎందుకు పనిచేస్తున్నారంటే ఇలా సమాధానం ఇచ్చారు డాక్టర్ శ్రీమతి. నేను గత 60 ఏళ్ళుగా చేస్తూ వచ్చాను. ఇంకా భగవంతుడు నాకు ఎంతకాలం ఓపికిస్తే అంతా చేయాలని ఉందన్నమాట. చేస్తాను. భగవంతుడు మనకు మన అవయవాలు ఇచ్చిందే అందుకోసం, మన బుర్ర ఇచ్చింది అందుకోసం, మన కాళ్ళు చేతులు ఇచ్చింది భగవంతుడు అందుకని. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ వచ్చి నా సహాయం కావాలని కోరుకుంటున్నారు. కంటిన్యూ అవుతుంది. నేను ఇక్కడ ఇదే ఇంట్లో పుట్టి పెరిగాను కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా నాన్నగారి కొలీగ్స్ పిల్లలన్నా ఉంటారు, నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. అట్లా చేయను. వస్తుంటే రావద్దు, గుమ్మ ముందర వచ్చి మీరు కావాలంటే వద్దు వెళ్ళండి అని నేను తలుపేసేయలేను కదా. నేను ఎవరు వేయలేరు ఫర్ దట్ మ్యాటర్. ఫస్ట్ ఆమె దగ్గర విజిటింగ్ వెళ్ళినప్పుడు కొద్దిగా భయం వేసింది. అంటే ఆమె డాక్టరు ఇంత ఏజ్డ్ డాక్టర్ కదా, ఈమె కరెక్ట్గానే సిజేరియన్ చేయగలదా, అలా కొద్దిగా భయం వేసింది ఆమె దగ్గర.
కాకపోతే రాను రాను ఆమె దగ్గర వెళ్తూ ఆమె దగ్గర పేషెంట్స్ వాళ్ళ రివ్యూస్ అవన్నీ చూసిన తర్వాత ఆమె చూసే విధానము అన్నీ చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఆమె దగ్గర నర్సులు కానీ అసిస్టెంట్స్ అందరూ ఉంటారు, కానీ ఆమెదే మేజర్ పార్ట్ ఉంటుంది. ఏది చెయ్యాలన్నా కూడా ఆమెదే. మా వాళ్ళే ఆశ్చర్యపోయారు, బయట ఉన్న వాళ్ళు, అంత బక్కగా అంత చిన్నగా ఉన్న ఆమె బాబుని ఇలా ఒక్క చేతి ఇట్లా పట్టుకొని వచ్చింది అని బయట ఆమెనే పట్టుకొచ్చింది, మా హస్బెండ్కి ఇచ్చారు. తండ్రి యోగా ప్రచారకుడు కావడంతో అలవాటైన యోగా సాధనను శ్రీమతి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆమె పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. డాక్టర్ శ్రీమతి వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం తన సోదరుడు ఆయన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నది, తెలివి వచ్చినప్పటి నుంచి ఆవిడ డాక్టర్గా చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, ఆవిడ చూస్తుంటారు. ఒక టైం అంటుండదు, ఎప్పుడు అర్జెంటుగా కావాలన్నా కూడా ఆవిడ అవైలబుల్గా ఉంటారు. నాకు ఆవిడకి ఆల్మోస్ట్ 19 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. ఎనర్జీ లెవెల్స్, ఆ కమిట్మెంటు. ఒక వైద్యం కావాలని అర్జెంటుగా ఎవరన్నా వస్తే చూడకు అని నేను ఎట్లా చెప్తాను, చెప్పలేను. ఆవిడ చెప్పింది ఫాలో అవ్వడం తప్ప మేము వద్దు అని చెప్పేది. కొన్ని గట్టిగా చెప్తాను. రాత్రి 11:30కి సరిగ్గా పేషెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉంటారు. భోజనానికి కూర్చునేందుకు రెడీ అవుతుంటే టక్టకని శబ్దం వస్తుంది తలుపు. సరే ఎవరు వచ్చారా అంటుంది. అంటే నేను చూస్తాను, నువ్వు కూర్చో అంట. వెళ్తా. ఏంటండి అంటే మేడం కోసం. మేడం 10 ఇదే ఆ టైం వచ్చేదంటే వినేస్తారు ఆవిడ. ఎక్కడ కానీ రాని అంటుంది. వైద్య రంగంలోకి ఎలా వచ్చారు అన్నదానికి ఆసక్తికర సమాధానం చెప్పారు శ్రీమతి. అప్పటి రోజుల్లో తల్లిదండ్రులు ఏది చదవమంటే అందులో చదవడమేనమాట. మా నాన్నగారికి పిల్లలు చదివించుకోవాలనే ఉద్దేశం గట్టిగా నేను. ఇప్పటి రోజులలో ఆడపిల్లలు చదువుకోవడం అనేది తక్కువ. అందులో ఈ పదవి డాక్టర్గా చదువుకోవడం అనేది ఇంకా తక్కువ. నా ఫ్రెండ్స్ అందరూ అందులోకి వెళ్ళారు. నా వాళ్ళని చెప్తే అలాగా మొదలు పిల్లలు డాక్టర్ కావాలని ఉండేది. దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కాదు ఇటుకి నువ్వు ఇక్కడ ఉన్నాను రా అంటే మళ్ళీ గైనకాలజీకి వెళ్ళిపోయాను అనమాట. ఇంతకీ వయసులో కూడా చలాకీగా ఉండటానికి కారణాలు, ఇతరులకు చెప్పే ఆరోగ్య రహస్యాల గురించి అడిగితే, మై ఫాదర్ had given us training to practice yoga. So early morning we all get up and do Omkar and morning hours in fresh air, doing pranayama. Of course, regarding food, I would suggest easily digestible food. That's all. Anything that is roasted does not carry much nutritive value. It's only for the taste buds, for the mouth. Timely food and timely rest. Exposure to sunlight, persistent physical activity, avoiding all outside food. Adequate resting hours at a particular time. Everybody had to get up in the morning. So that has kept our body in a disciplined way, regulate in a healthy way. సంపాదించింది తృప్తికరంగా బాధ పెట్టి కాకుండా తృప్తిపరిచి తీసుకుంటాం. బాధ పెట్టి కాదు, తృప్తిపరిచి. వైద్య వృత్తిలో చేరాలి అనుకుంటే సేవాభావంలోనే ముందుకు అడుగొచ్చి నేర్చుకుంటే అది బాగా వంట పడుతుంది అన్నమాట. దాని అంతటదే రాణిస్తారు. రాణించడం కోసం చదవడం కాదు.